అందరికీ నమస్తే. టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎలక్షన్ల కన్నా ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ల కన్నా ముందు వరకు పొత్తులు పెట్టుకోవడమే పెద్ద తప్పు అనే విధంగా మాట్లాడిన విజయ్ ఇప్పుడు ఆ పొత్తుల గురించి ప్రాధేయపడుతుండు. సింహం సింగిల్గా వస్తుందని డైలాగులతో నేను ఎసుంటి రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండానే ముఖ్యమంత్రి అయితా, నా ఒక్క పార్టీతోనే నేను ముఖ్యమంత్రి అయితా అని మాట్లాడిన విజయ్ ప్రస్తుతం చిన్న చితక పార్టీల కాలబేరానికి పోతుండు. పొత్తులు అనేది పెద్ద తప్పేం కాదు, అది మన రాజ్యాంగబద్ధంగానే మన దేశంలో కొనసాగుతున్నాయి. పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు కూడా కొన్ని సందర్భాలలో పొత్తులు తప్పని పరిస్థితుల్లో పెట్టుకుంటాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎన్నో సందర్భాలలో పొత్తులు పెట్టుకున్నాయి. పొత్తులు అనేది తప్పు లేదు, కానీ విజయ్ తన ప్రసంగాలలో ఒక పొత్తు పెట్టుకుంటే తప్పనే విధంగా మాట్లాడిన సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఒకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీతో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుని తను అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు పొత్తుల విలువ విజయ్కి తెలిసినట్లుంది. ఆ 11 సీట్ల గురించి ఎంత ప్రాధేయపడుతుండో ఇప్పుడు మన అందరము తమిళనాడులో చూస్తున్నాము. రాజకీయాలు కొన్ని సందర్భాలలో చిన్న పార్టీల దగ్గర వాళ్ళ కాళ్ళ బేరానికి కూడా వెళ్ళే సందర్భాలు వస్తున్నాయి. ఇప్పుడు విజయ్ గారిని చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది పొత్తులు కూడా ఎంత ముఖ్యమో. ఒక చిన్న పార్టీని కూడా మనం ఎంత తక్కువ అంచనా వేస్తే అది మనకే పెద్ద ముప్పు అనే విధంగా ప్రస్తుతము తమిళనాడు రాజకీయాలను చూసి మనకు కరెక్ట్ గుణపాఠంగా నేర్చుకోవచ్చు.